సూక్తి సుధా. కార్తీక మాసం ఆధ్యాత్మికపరమైన అనేక విశేషాల సమాహారం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివచ్చ హృదయంగం విష్ణు విష్ణోచ్చ హృదయంగం శివ అని పురాణవచనం. అంటే శివకేశవులిద్దరూ ఒకటే అని, వారిద్దరికీ భేదమే లేదని, శివుడి హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు ఉంటారు. కనుకనే కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనది. కార్తీక మాసమంతా పవిత్రమైందే కనుక ఏ రోజునైనా భగవదారాధన శ్రేష్టతరమే. ఈ కార్తీక మాసంలో కొన్ని విశేషమైన రోజులు ఉన్నవి. అవి బలిపాడ్యమి, యమవిదియ, త్రిలోచన గౌరీ వ్రతము, నాగుల చవితి, నాగపంచమి, సోమవార వ్రతము, మతత్రయ ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, వైకుంఠ చతుర్దశి, పాషాణ చతుర్దశి, కార్తీక పూర్ణిమ, జ్వాలాతవరణము, చాతుర్మాస్య విదియ మొదలైనవి. ఈ విశేషమైన రోజుల్లో సోమవార వ్రతము ఒకటి. కార్తీక సోమవారం నాడు ప్రాతకాలంలో, అంటే ఆకాశంలో నక్షత్ర దర్శనం ఉన్నప్పుడే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదీ స్నానం చేయడం ఉత్తమం. అవకాశం ఉన్నంత వరకు నదీ స్నానానికే ప్రాధాన్యతను ఇవ్వాలి. లేని పక్షంలో బావి, చెరువు, పంపుల్లోనూ నీటిని ఉపయోగించుకుని స్నానాన్ని చేయాలి. స్నానం చేసేటప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అని శ్లోకం పఠిస్తూ ఆ నీటితో స్నానం చేసిన నదీ స్నానం పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు. సూర్యుడు అస్తమయ సమయంలో తన శక్తిని నీటి యందుంచుతాడు. మరలా అతడు ఉదయించక ముందు మనం స్నానం చేస్తే సౌరశక్తి మన శరీరానికి తగలటం వల్ల మానవుడు శారీరకమైన, మానసికమైన ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. కార్తీహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్దన ప్రీత్యర్థం తవ దేవేశ జలేస్మిన్ స్నాతు ముద్యతః అనుకుంటూ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుంటూ స్నానం ఆచరించాలి. కార్తీక సోమవార వ్రతము ఏ విధంగా చేయాలో కార్తీక పురాణంలో వశిష్ఠుల వారు జనక మహారాజుకు తెలియజేశారు. మనము కూడా తెలుసుకుని భక్తి శ్రద్ధలతో ఆచరించి మంచి ఫలితాన్ని పొందుదాము. కార్తీక మాస సోమవారం నాడు వ్రతమాచరించిన వారు శివానుగ్రహము పొందుతారు. తద్వారా కైలాస ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు 1000 అశ్వమేధ యాగాల ఫలాన్ని పొందుతారు. సోమవార వ్రతము 6 విధములుగా చేస్తారు. ఉపవాసము, ఏకభుక్తము, నక్తము, అయాచితము, స్నానము, తిలదానము. ఉపవాసము ఏదైనా కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి సాయంత్రం శివునికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకుని తులసి తీర్థము మాత్రమే సేవించి గడుపుట. ఏకభుక్తము ఉపవాసము చేయలేని వారు ఆనాడు ఉదయ స్నాన, దాన, జపాదులు యథావిధంగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి నిరాహారులై ఉండాలి. అంటే రాత్రి భోజనం చేయకుండా ఏ తులసి తీర్థమో, శైవ తీర్థమో సేవించి ఉండుట. నక్తము పగలంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనానంతరం ఏ పలహారమో లేక భోజనమో చేసి ఉండుట. అయాచితము అయాచితము అంటే ఎవరో ఒకరిను పిలిచి భోజనం పెట్టడం, అంతేకాని వారి చేత పిలిపించుకుని భోజనం తినటం కాదు. స్నానము ఇప్పటి వరకు చెప్పిన పద్ధతులు చేయలేని వారు సమంతకంగా స్నాన జపాదులు చేయటం. తిలాదానము ఇంతకు ముందు చెప్పిన 5 పద్ధతులు చేయలేని వారు కార్తీక సోమవారం నాడు నువ్వుల దానం చేసినప్పటికీ ఫలితాన్ని పొందగలరు. ఈ 6 పద్ధతుల్లో కార్తీక సోమవారం నాడు ఏ ఒక్క పద్ధతిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము ఆచరించినట్లే. సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీమతి ఎం వరలక్ష్మి.